ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక ఈ వరకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రేపు వేకువజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు తరలి వస్తున్నారు. ఇక పలహార బండ్ల ఊరేగింపు కూడా రేపే జరగనుంది. ఎల్లుండి రంగం కార్యక్రమంతో పాటు పోతరాజుల గావు అంబారిపై ఊరేగింపు ఉంటుంది. మహంకాళి పిఎస్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆర్పీ రోడ్డు రామ్ గోపాల్ పేట పిఎస్ నుంచి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఉంది. ఇక మహిళలు బోనం నెత్తిన పెట్టుకుని గర్భగుడిలోకి చేరాక మాతాంగేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద బోనాలు శాఖ సమర్పించేందుకు అంతా సిద్ధం చేశారు అధికారులు. జాతర సందర్భంగా 8 లక్షల మంచినీటి ప్యాకెట్లు 50,000 బాటిళ్లను రెడీ చేశారు. అటు పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఆలయానికి కొంత దూరంలో రోడ్లలోకి వాహనాలను అనుమతించకుండా మూసివేయనున్నారు. జూలై 13వ తేదీ తెల్లవారుజామున 12 గంటల నుంచి జూలై 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా 6 టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. అశోక్, ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా 6 టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రేపటి నుంచి 2 రోజుల పాటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించింది. సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రేపు వేకువజాము నుంచి అమ్మవారి బోనాలు సమర్పించేందుకు మహిళల్ని తరలి అన్నారు. పలహారాలు బండ్ల ఊరేగింపు కూడా రేపు జరగనుంది. ఎల్లుండి రంగ కార్యక్రమంతో పాటు పోతురాజుల గావు అంబారిపై ఊరేగింపు ఉంటుంది. మహంకాళి పిఎస్ వద్ద కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆయా శాఖలు అధికారులు సమన్వయం సేవలు అందించేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా అయితే ఓల్డ్ సిటీలోని ఆర్పీ రోడ్ రామ్ గోపాల్ పేట్ పిఎస్ నుంచి 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. బోనాలకి వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మహిళల కోసం బోనం నెత్తిన పెట్టుకుని గర్భగుడిలోకి చేరాక మాతాంగేశ్వరి అమ్మవారి బోనాలు శాఖ సమర్పించేందుకు అంతా సిద్ధం చేశారు. సో మొత్తం 50,000 బాటిళ్లు, అదేవిధంగా పోలీస్ కంట్రోల్ అడ్వైజరీ జారీ చేశారు. ఆలయ కొంత దూరంలో రోడ్డును వాహనాలు అనుమతించకూడదంటూ స్పష్టం చేశారు. రేపటి నుంచి అంటే రేపు ఉదయం నుంచి 2 రోజుల పాటు ఈ ఆంక్షలు ఉండబోతున్నాయి. 13, 14 తారీఖు. సో ఇప్పటికే ప్రభుత్వం ఒక జీవోగా జారీ చేసింది. వైన్స్ క్లోజ్ చేయాలి. వైన్స్ కూడా 2 రోజుల పాటు బంద్లో ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ అశోక్.